ఉన్నారా అనేటువంటిది ఒకటి. రెండోది ఏమైనా జగన్ మాటలను కొంతమంది ఏమైనా ఉల్లంఘిస్తున్నారా అని డౌట్. ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యేలను స్పీకర్ గారు అలా అనడము కరెక్ట్ కాదు, వాళ్ళు అనిపించుకోవడము కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ అయినది ఒకటి అనుకున్నది ఒకటి బోల్తా కొట్టింది రే బుల్బుల్ బిడ్డ అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎన్నికల తర్వాత ప్రతి స్టెప్ వచ్చేసి ఆయన అనుకున్నది ఒకటి జరిగేది వేరేగా ఉంది. ఆయన ఏమనుకున్నాడు, ప్రతిపక్ష నాయకుని హోదా వస్తే దానికి వచ్చేసి ప్రోటోకాల్ ఉంటుంది, కేబినెట్ ర్యాంక్ ఉంటుంది అని దానికోసం ఫైట్ చేశాడు, కోర్టుకు కూడా వెళ్ళాడు. కానీ అది నిబంధనల ప్రకారంగా సాంప్రదాయాల ప్రకారంగా రాదని తెలిసిపోయింది. కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది వస్తే పోదాము, లేకుంటే వచ్చేసి మనము క్షేత్రస్థాయిలోనూ బయట చెప్తాను అనే యాంగిల్లో ఫస్ట్ అనుకున్నాడు. కానీ ఈ లోపల రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 190 క్లాస్ 4 తీసుకొచ్చాడు. దాని ప్రకారంగా ఏమి, హౌస్ పర్మిషన్ లేకుండా 60 రోజుల పాటు కంటిన్యూస్ గా వచ్చేసి సభకు హాజరు కాకుంటే అది ఆటోమేటిక్గా వేకెంట్ అవుతుంది, అనర్హత పడుతుంది అనేది ఇది బహుశా ముందు ఆయనకు ఎవరు చెప్పినట్లేదు. కాబట్టి అది వచ్చిన తర్వాత కొంచెం మార్చుకొని గవర్నర్ స్పీచ్కి వచ్చేసి ఫిబ్రవరి 24న అందరూ వచ్చారు. అందరితో సరిపోతుంది ఇంకా ఒకసారి 60 రోజులు అనేది గ్యాప్కు మధ్యలో వచ్చామని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళా గవర్నర్ ప్రసంగానికి ఇది పెద్ద వర్తించదు, ఇది సభా కార్యక్రమాల కింద రాదు ఎవరు చెప్పారు. చెప్తానే రే మళ్ళా బెడ్సి కొట్టిందని చెప్పేసి ఎమ్మెల్యేలను మీరు కూడా ఏదో ఒకరోజు పోయిరండి, నేను కూడా ఎప్పుడోసారి వస్తానని ఆయన చెప్పింటాడు. కానీ ఆ నేపథ్యంలో వచ్చారు, మిగతా వాళ్ళు కూడా బహుశా వచ్చిండే వాళ్ళు. కానీ ఈ నేపథ్యంలో జరిగింది ఏమి, స్పీకర్ గారు వచ్చేసి మీరు సంతకం పెడితే పోతానే సరిపోదు, లోపలికి వచ్చి నాకు కనపడితేనే అనేది ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఈ నేపథ్యంలో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ సెషన్స్ లో డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సహా అందరూ వస్తారు, తర్వాత స్పీకర్ చూసేటట్టుగా ఉంటారు. దాని తర్వాత మరి కంటిన్యూ అవుతారా, ఇప్పుడు శాసన మండలి చేసినట్లు అక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తూ ఒకవేళ జగన్ లేకుండా మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒకవేళ అవకాశాలు వచ్చి మాట్లాడము, అవకాశం ఇవ్వకుంటే వాకౌట్ చేయడము, ఆ విధంగా జరుగుతుందేమో. ఖచ్చితంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ వచ్చేసి శాసనసభ లోపలికి ఖచ్చితంగా వస్తారు. అది ఒక రోజే వస్తారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక రోజు వచ్చేసి మిగతా రోజులు వీళ్ళందరూ వస్తారా అనేది చూడాలి. మరి ఈడ మెయిన్ గా వచ్చేసి అనర్హత అనేది మెయిన్ గా వచ్చేసి మొత్తము దాని చుట్టూ అన్ని తిరుగుతూ ఉన్నాయి, అనర్హత వీటిని దాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ నేను దీపక్ రెడ్డి గారి విషయంతో ఏకీపిస్తున్నా. ప్రతిదానికి క్యాస్ట్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్తాను. ఇప్పుడేం బాలనాగిరెడ్డి రెడ్డి కాదు, ఈ పక్క అమర్నాథ్ రెడ్డి ఈ ఆయన స్పీకర్ సంబోధించిన పేర్లలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ప్రతిదానికి ఇటీవల కాలంలో క్యాస్ట్ తీసుకురావడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఓసీలుగా పుట్టడమే ఒక తప్పు అయిపోయినట్టుగా అంటరాని అందరూ వచ్చేసి అంటరాని వాళ్ళు కాదు, ఇప్పుడు ఓసీలు అంటరాని వారిగా భావించే పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు ఎట్లా ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఆర్గ్యూ చేశారు, సార్ వేరే ఛానల్కి వెళ్ళారు, మాధవ్ గారు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మాధవ్ గారు, అనంతపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే ఇక్కడ చంద్రశేఖర్ గారు ఆర్గ్యుమెంటు, తులసిరెడ్డి గారు, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు, ముగ్గురు వారి అభిప్రాయాలు